హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఐఫోన్ 15 సిరీస్ అలా ఎందుకు కొనవద్దు అంటానంటే అలాగే తెలుసుకునే ముందు అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అయితే చాలా మంది అయితే వీడియో చూస్తారు కానీ లైక్ అయితే కొట్టడం లేదు. అలాగే మీరు ఏ ఫోన్ యూజ్ చేస్తారో కింద అయితే కామెంట్లో అయితే పెట్టండి, చూద్దాం. అలాగే మీరు రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా మీరు చూడొచ్చు ఒకసారి. ట్విట్టర్లో అంటే ట్విట్టర్ అనేది ఇప్పుడు ఎక్స్ మార్చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు మనం ఎక్స్ అయితే అనాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఎందుకు కొనుక్కోవద్దు 15 సిరీస్ ఏ ఫోన్ అయినా అంటానంటే, ఇప్పుడు 14 సిరీస్లో అలాగే 13 సిరీస్లో అయితే గ్రీన్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి అన్నమాట. మీకు స్క్రీన్ ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మీరైతే వీడియో అయితే చేస్తారు, ఒకసారి చూడండి. ట్విట్టర్ అంటున్నా, ఎక్స్లో మీరైతే చూడవచ్చు అనమాట. చాలా మంది ఇష్యూస్ అయితే వస్తున్నారు. అలాగే మీరు యూట్యూబ్లో ఐఫోన్ గ్రీన్ ఇష్యూస్ ప్రాబ్లం అని కొట్టినారనుకోండి, చాలా మంది హిందీలో ఉండే వాళ్ళైతే ఉన్నాయి. అలాగే కొన్ని షార్ట్స్లలో అయితే మీకు అయితే స్క్రోల్ చేస్తా అంటే యూట్యూబ్లోనే షార్ట్స్లో స్క్రోల్ చేస్తా అంటే పైకి మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. గ్రీన్ ఇష్యూస్ ప్రాబ్లం రిపేర్స్ వచ్చినాయి మరి అని చెప్తా ఉంటారు అనమాట. మీకైతే ఆల్రెడీ చూసింటారు మీకైతే. సో ఇప్పుడైతే మనం 15 సిరీస్లో ఏమేమి వస్తున్నాయంటే 15 అన్ని మోడల్స్లో అయితే డైనమిక్ అలైన్ అయితే కామన్గా అయితే వేసేస్తా ఉంటారు అనమాట. అన్ని సిరీస్లో అయితే డైమండ్ సిరీస్ అంటే డైమండ్ అలైన్ అయితే ఇచ్చేస్తాడు. ఇంకా మామూలుగా ఐఫోన్ 15 అయితే మామూలుగా ఇంకా మీకు ఆల్రెడీ తెలిసిందే, చిన్న ఫోన్ అయితే ఉంటుంది. 6.1 ఇంచెస్ అనుకుంటాను డిస్ప్లే సైజ్ అయితే. ఇంకా టైప్-C కేబుల్తో అయితే వస్తుంది. అలాగే అలర్ట్ స్లైడ్ దీంట్లో అయితే తీసేది అనుకుంటా, తీసేదో తెలియదు. నార్మల్ మోడల్స్లో అయితే మెయిన్ డిస్అడ్వాంటేజ్ అదే అనమాట. అది ఏదో యాక్షన్ మోడ్ అయితే పెట్టారు దానికి అయితే ఆ ప్లేస్లో అయితే. అదేదో కొంచెం మామూలుగా మనకు డౌన్ సైడ్ ఇచ్చింటే బాగుండింది. యాక్షన్ బటన్ అనేది డౌన్ సైడ్ ఇచ్చి మిగతాది అది అలర్ట్ సైడ్ బటన్ ఉంది కదా, అదైతే బాగా ఫీలింగ్ అనేది మనము కిందికి అంటే కిందికి పైకంటే అంటే ఆ ఫీలింగ్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అనమాట. కానీ ఆ ఫీలింగ్ అనేది ఇప్పుడు మన తర్వాత అయితే ఉండదు అనమాట. అది యాక్షన్ బటన్ మాదిరి మార్చేస్తుంటారంట. దాని బదులు ఏంటో షార్ట్ కట్స్ ఇవన్నీ అయితే అంటారు. మళ్ళీ అయితే చూడాలి అది ఐఫోన్ 15 అయితే 12వ తేదీ అయితే ఈ నెల ఈవెంట్ అయితే ఉందన్నమాట. దాంట్లో తెలుస్తుంది మనకైతే. దాదాపు మనకైతే ఇప్పుడు ఐఫోన్ 15 Pro Max Ultra అనుకుంటా ఇవి వచ్చేది మోడల్ అయితే. లాస్ట్ మోడల్ అదే అనమాట, ఐఫోన్ 15 Pro Max Ultra అనమాట. అది మొత్తం టోటల్ 256 GB అనమాట. 128 ఉండదు అనమాట ఈసారి అయితే. 256 GB 1,90,000 1,80,000 అయితే ఉంది. మామూలుగా లీక్స్ పక్కన చెప్పాను నేనైతే. సో మీరు ఎవరన్నా కొనాలనుకుంటే అప్పటికప్పుడే కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట. ఒకవేళ లక్క బాగుండే వాళ్ళు అయితే కొనుక్కోండి. ఒకవేళ వారంటీ దాన్ని మిస్ అయింది అనుకోండి, ఒకవేళ ఏమైనా గ్రీన్ ఇష్యూ ఏమైనా వచ్చింది అనుకోండి, దాంట్లో కూడా మీరు బిస్కెట్ అయితే అవుతారు అనమాట. కొన్ని రోజులు ఆగండి అన్న. అంటే 15 సిరీస్ ఎందుకు కొనద్దు అంటానంటే, ఇప్పుడు 14 సిరీస్లో 13 సిరీస్లో అయితే గ్రీన్ ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట. 15 సిరీస్ ఎందుకు మీరు కొనద్దు అంటారంటే, ఇది దాంట్లో కూడా గ్రీన్ ఇష్యూ వచ్చింది అనుకోండి, మీరు ఇంకా బిస్కెటే అనమాట. మీరు 1,90,000 1,80,000 పెట్టి కొన్న తర్వాత వేస్ట్ అనమాట ఆ ఫోన్ అయితే. సో 15 సిరీస్ కొంచెం అవాయిడ్ అయితే చేయండి. అలాగే మీరు ఇంకా కొన్ని రోజులు ఒకవేళ మీకు తుత్తర ఆగకంటే అంటే కొనాలి ఎగ్జైటింగ్గా ఉంటే మీరైతే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. దాని మీద రివ్యూస్ అలాగే అన్బాక్సింగ్ వీడియోస్ ఇవన్నీ వస్తాయి కదా. తర్వాత ఒక 3 months 4 months చూసిన తర్వాత వీడియోస్ అన్ని రివ్యూస్ తర్వాత గ్రీన్ ఇష్యూస్ రాలేదంటే ఒకసారి మీరు బై చేయొచ్చు, ఇబ్బంది లేదు. సో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కొన్ని రోజులు అయితే ఆపేయిందమ్మా. ఎందుకంటే 15 సిరీస్ దాంట్లో కూడా బగ్స్ అయితే ఉంటాయి. వచ్చిన తర్వాత తెలుస్తుంది అది. చాలామంది ఎగ్జైటింగ్ అయితే ఉంటారు, కొనాలని ఆ ఫోన్ అనేది చేంజ్ చేయాలని. సో మీరు ప్రజెంట్ ఏదో ఫోన్ పడతాంటో అదైతే యూజ్ చేయండి. తర్వాత నెక్స్ట్ అయితే చూద్దాం. 15 సిరీస్లో ఏం గ్రీన్ ఇష్యూస్ రాకపోతే ఏం ప్రాబ్లం లేదు. మన సౌత్ సైడ్ అయితే చాలా తక్కువ అనమాట గ్రీన్ ఇష్యూస్ రావడం. యూట్యూబ్ షార్ట్స్లో లేదు చాలా అయితే వచ్చినాయి నాకైతే. నేను మామూలుగా స్క్రోల్ చేసేప్పుడైతే సపరేట్గా దీని మీద ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా అని చేస్తాను. 15 సిరీస్ ఎవరు కొనకూడదని ఏం లేదన్న, అలాంటి ఏం లేదు. కానీ ఇప్పుడు OnePlus కూడా ఏంటంటే వారంటీ ఉండింది అనుకోండి, వాళ్ళకైతే ఫ్రీగా అయితే చేస్తాను అనమాట. ఒకవేళ వారంటీ లేకపోయినా కూడా 3,000 5,000 అయితే తీసుకొని ఫ్రీ సర్వీస్ అయితే చేస్తుంది. ఐఫోన్కి అయితే అలా కాదన్న. ఒకవేళ మీకు వారంటీ ఉంటే ఐఫోన్కి ఫ్రీగా చేసేస్తారు, ఇబ్బంది లేదు. ఒకవేళ మీకు వారంటీ లేకపోయింది అనుకోండి, ఈజీగా మీ దగ్గర 30,000 అయితే ఈజీగా లాగేస్తారు. ఇప్పుడు చాలా మందికి హైదరాబాద్లో అయితే 30,000 10,000 దాకా అయిందనమాట. మా గ్రీన్ ఇష్యూ వచ్చిన వాళ్ళకి. మామూలుగా అయితే ఐఫోన్లో ఏ గ్లిచ్ ఏ బగ్ ఉన్నా కూడా సాఫ్ట్వేర్లో అయితే అప్డేట్ అయితే చేస్తారనమాట.
కానీ ఇప్పుడైతే అసలు ఏమి అంటే అసలు అది అయితే పట్టించుకోలేదన్నమాట. గ్రీన్ ఇష్యూ మీద అయితే అది రియల్ ఫేక్ అని అసలు ఏం పట్టించుకోలే. ట్విట్టర్లో అయితే ట్రెండింగ్ అయితే ట్విట్టర్లో, యూట్యూబ్ షార్ట్స్లలో, అంటే యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా ఐఫోన్ గురించి వస్తే ఫస్ట్ గ్రీన్ ఇష్యూస్ అవి అయితే 15 సిరీస్ ఇవి అయితే వస్తున్నాయి. సో కొంచెం యూట్యూబ్ అంటున్నా, ఐఫోన్ నోట్ అయితే ఎవరు అయితే పట్టించుకోలే గ్రీన్ ఇష్యూ మీద అయితే. సో మీరైతే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. 15 సిరీస్ అయితే కొనకండి. ఒకవేళ మీకు ఇప్పటి నుంచి అయితే ఇంకా 15 సిరీస్ ఏమేమి వస్తున్నాయి చెప్తా చూడండి. ఫస్ట్ ఐఫోన్ 15లో అయితే డైనమిక్ ఐలాండ్, అలాగే మీకైతే ఇంకా అది టైప్ సి కేబుల్ అయితే వస్తుంది. మీకు అలర్ట్ సైడ్ బటన్ దాంట్లో ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు అన్న. యాక్షన్ బటన్ అయితే అది కూడా డౌటే అనమాట. దాంట్లో అయితే అలర్ట్ సైడ్ బటన్ ఇచ్చాడా లేదంటే యాక్షన్ బటన్ మారుస్తాడా దాంట్లో కూడా మనకైతే తెలియదు అనమాట. ఒకవేళ మీకు ఇంకా నెక్స్ట్ వచ్చి ఐఫోన్ 15 Pro అనమాట. ఐఫోన్ 15 Pro మామూలుగానే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ అయితే కెమెరాలు అయితే ఉంటాయి, 3 కెమెరాలు. ఇంకా డిస్ప్లే సైజ్ అయితే 6.1 అవుతుంది. అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు అయితే తగ్గుతుంది అనమాట. అలాగే మీకు ఇంకా టైప్ సి కేబుల్ అయితే వస్తుంది మీకైతే. అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చి ఐఫోన్ 15 Pro Max అనమాట. ఇంకా మీకైతే దాంట్లో డిస్ప్లే పెద్దగా ఉంటుంది. ఇంకా మీకు అయితే ఇంకా అన్ని దాంట్లో యాక్షన్ బటన్ అయితే ఉంటుంది. అలర్ట్ సైడ్ బటన్ ఒకటి తీసేస్తాను. ఇంకా టైప్ సి కేబుల్తో వస్తుంది. అలాగే డైనమిక్ ఐలాండ్ ఉంటుంది. మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే వస్తుంది. ఇంకా డిస్ప్లే సైజ్ వచ్చి 6.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. ఇంకా లాస్ట్ వచ్చి ఐఫోన్ 15 Pro Max Ultra అనమాట. అది ప్రో మ్యాక్స్ అంటే ప్రో అల్ట్రా పెడతారో తెలీదు, ప్రో మ్యాక్స్ అల్ట్రా పెడతారో మనకైతే తెలియదు. నేమ్ అయితే జస్ట్ అల్ట్రా అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఎందుకంటే లీక్స్ ప్రకారం అయితే మనం చెప్తాను. ఇంకా ఈవెంట్లో అనౌన్స్మెంట్ చేస్తారు వాళ్ళైతే. ఇది లీక్స్ ప్రకారమే అనుకోండి. వాళ్ళు ఏం చెప్తారో తర్వాత చూద్దాం. ఐఫోన్ 12వ తేదీ ఈవెంట్ అయితే ఉంది ఈ నెల అయితే. యాపిల్ వాళ్ళది అయితే వెబ్సైట్లో మీకు యూట్యూబ్లో వస్తుంది. లైవ్ అయితే చూడాలనుకుంటే చూడండి ఒకసారి. మీకైతే షెడ్యూల్ అయితే చేస్తారు ఒక ముందు రోజు వెనకల రోజు అయితే. ఆ ఈవెంట్లో అయితే మీకైతే ఏమేమి వస్తాయో ఖచ్చితంగా అయితే మీకైతే లైవ్ అయితే వస్తుంది అనమాట. అలాగే మీకు ఇంకా లాస్ట్ ఇంకా ఐఫోన్ 15 Pro Max Ultra వచ్చి దాంట్లో వచ్చి మీకు యాక్షన్ బటన్ ఉంటుంది. అలాగే మీకు కెమెరా క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. అలాగే 6.1 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. అలాగే టైప్ సి కేబుల్తో అయితే వస్తుంది అనమాట ఖచ్చితంగా అయితే. అలాగే మీకు దాంట్లో టైటానియం కూడా ఉంటుంది అనమాట. మీకైతే టైటానియం ఎందుకు యూజ్ చేస్తామంటే దాంట్లో అయితే లైట్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అసలు మనకు లైట్ వెయిట్ అయితే ఉంటుంది ఫోన్ అనేది. అలాగే మెటీరియల్ అయితే టైటానియం అనేది స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అంటే కింద పడినా కూడా ఏం కాదు. ఒకవేళ మీరు ఎత్తులో మేము బిల్డింగ్ పై నుంచి చేస్తాము, టెస్టులు చేస్తాము వేరే రకాలుగా అంటే కుదరదన్న. మాట చేస్తే మీరుకైతే మీ ఫోనే ప్రాబ్లం వస్తుంది. అమెరికాలో అయితే ఖచ్చితంగా అయితే చేస్తూ ఉంటారు టెస్టులు ఇవన్నీ, డ్రాప్ టెస్టులు ఇవన్నీ అయితే. వాళ్ళకైతే ఈ ఫోన్ పోతే ఇంకో ఫోన్ అయితే ఉంటుంది పక్కన వాళ్ళ దగ్గర అయితే. కానీ చాలా మంది అయితే కూడబెట్టుకుని అయితే కొని ఉంటారు. ఒకవేళ లక్క ఎక్కువ ఉంటే డ్రాప్ టెస్టులు, వాటర్ టెస్టులు ఇవి అయితే చేయండి. కానీ ఎక్స్పెరిమెంట్లు అయితే చేయకన్నా ఐఫోన్ మీద అయితే. ఒకవేళ చేసినా కూడా మీదే లక్క లాస్ అయితే అవుతుంది. సో 15 సిరీస్ లీక్స్ అయితే ఇవి అనమాట. 12వ తేదీ అయితే ఐఫోన్ సిరీస్ అయితే లాంచ్ అయితే అవుతాయి అనమాట. దాంట్లో అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే మీకు ఐవాచ్ 7 9 ఏదో వస్తుంది. ఐవాచ్ 7 8 9 అనుకుంటా వచ్చేది. అవి కూడా వస్తున్నాయి. మీకైతే ఐవాచ్ కూడా రిలీజ్ అయితే చేస్తాను. లాస్ట్ ఇయర్ ఇదేదో రిలీజ్ చేశారు, లాస్ట్ అల్ట్రా వాచ్ అనుకుంటా. కానీ దాని ప్రైస్ అనేది ఆశ్చర్యం వేసింది. 80,000 అయితే పెట్టారు డైరెక్ట్ అయితే. దాని బదులు ఐఫోన్ 14 Plus అయితే వస్తుంది అనమాట. మీకు కెమెరా అంత యూజ్ అవ్వకుంటే మీకైతే బెస్ట్ ఫోన్ అనమాట అది అయితే ఐఫోన్ 14 Plus అనేది. ఐఫోన్ 14 Plus అనేది. అలాగే మీకు డిస్ప్లే బాగుంటుంది. అలాగే డిస్ప్లే వచ్చి మీ 6.7 ఇంచెస్ అనమాట. అలాగే బ్యాటరీ బ్యాకప్ వచ్చి మీకు బాగానే వస్తుంది. ఐఫోన్ 14 Pro Max మాదిరి ఇస్తుంది, అది కూడా ఇబ్బంది లేదు. అయితే బ్యాక్ సైడ్ అయితే మీకు కెమెరాస్ అనేది 2 అయితే ఉంటాయి అనమాట. ఇబ్బంది లేదు, మనకు కెమెరా అంత అవసరం లేదు. మనకు ఫొటోస్ కూడా బాగానే వస్తాయి. కానీ కొంచెం క్వాలిటీ తగ్గుతుంది అంతేగాని మిగతాదంటే అది ఏం సేమ్ టు సేమ్. 14 Pro Maxలో ఎటుంటుందో 14 Plusలో కూడా మారి అయితే ఉంటాయి అనమాట. సో మీకు ఒకవేళ మీరు బడ్జెట్లో 80,000 తీసుకోవాలనుకుంటే ఐఫోన్ 14 Plus తీసుకోండి. చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఆ ఫోన్ అనేది. ఒకవేళ దాంట్లో కూడా గ్రీన్ ఇష్యూ వచ్చే ఇంకా అయిపోయాయి అనమాట. మళ్ళీ మీరైతే వారంటీ ఉంటే పర్వాలేదు, వారంటీ లేకపోతే మళ్ళీ దాంట్లో కూడా మీరైతే
సర్వీస్ అయితే చేయించుకోవాలన్నమాట. 30,000 అయితే పెట్టాలా. ఒకవేళ వారంటీ లేకపోతే, వారంటీ ఉంటే ఇబ్బంది లేదు, ఫ్రీగా అయితే చేయిస్తారు. ఇంకా ఏమన్నా ఛార్జ్ చేస్తే ఇంకేం చెప్పలేము అనమాట, వారంటీ ఉన్నా కూడా. ఇంకా ఓకే, ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఇలా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఇంకా మీరు ఎగ్జైట్మెంట్గా ఉంటే 15 సిరీస్ ఉందా, ఇంకా ఏం చేయలేమన్నమాట. 15 సిరీస్లో కూడా గ్రీనిష్ వచ్చింది అనుకోండి, ఏం చేయలేము. ఒకవేళ వారంటీ ఉంటుంది కాబట్టి అందరూ అప్పుడే కొంటారు కాబట్టి, వారంటీ ఉంటుంది కాబట్టి ఏం కాదు. అప్పటికప్పుడే అందరు రిపేర్ చేసుకుంటారు అనమాట, ఏం ఇబ్బంది లేదు. కానీ సర్వీస్ వాళ్ళకు లాస్ అయితే వస్తుంది ఖచ్చితంగా. అయితే సర్వీస్ వాళ్ళకు లాస్ ఏం రాదనుకుంటా, ఎందుకంటే వారంటీ ఉంది కాబట్టి దాని మీద ఏమన్నా క్లెయిమ్ చేసుకుంటారో ఏమో మనకైతే తెలియదు. ఓకే, ఇంకా మీకేమన్నా అలాగే మీ ఫ్రెండ్కి ఎవరికన్నా ఈ మరి ఐఫోన్ నుండి గ్రీన్ ఇష్యూస్ ఏమైనా వచ్చింటే కింద అయితే కామెంట్లు అయితే పెట్టండి, మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు అనమాట. అలాగే మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తారో కింద అయితే కామెంట్లు పెట్టండి అన్న. అలాగే వీడియోని వస్తే ఖచ్చితంగా అయితే ఒక లైక్ కొట్టండి, ఎలా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, సీ యూ, టాటా, బాయ్ బాయ్ అందరికీ.